generating antibodies aiming at antigens. And second one, T cells. అందులో కూడాను టీసీ సెల్స్ ఇవి యాంటీజెన్ని ఎన్గల్ఫ్ చేసి సమ్ ఇమ్యూన్ రెస్పాన్స్ని జనరేట్ చేసేవి. అండ్ దెన్ న్యాచురల్ కిల్లర్ సెల్స్ డీలింగ్ విత్ ద యాంటీజెన్స్ అండ్ దెన్ యాంటీజెన్ ప్రొడ్యూసింగ్ సెల్స్ ఎట్ వన్స్. సో ఇక్కడ బి సెల్ వల్ల మనకి కలిగినటువంటి ఇమ్యూనిటీని మనం ఇఫ్ యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ దాన్ని హ్యూమరల్ ఇమ్యూనిటీ అన్నాము. టీ సెల్స్ వల్ల కలిగినటువంటిది సిఎంఐ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ లేదా కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అని చెప్పి అన్నాము. And natural killer cell is a subsidiary population that helps both in humoral and cell mediated immune responses. సో గుడ్డి గుర్తు ఏంటి అని అంటే బి సెల్స్ పనిచేస్తే యాంటీబాడీస్ తయారవుతాయి, దాన్ని హ్యూమరల్ అసంక్రామ్యత అంటాము. డైరెక్ట్గా హెడ్ టు హెడ్ యాంటీజెన్ తోటి ఫైట్ చేస్తుంది ఇది. టీ సెల్స్లో టీసీ కణాలు ఇన్వాల్వ్ అయితే దీన్ని కణ మధ్యవర్తిత్వ అసంక్రామ్యత అంటాము. దీనిలో టీసీ కణాలు వ్యాధికారక సూక్ష్మజీవితో నేరుగా తలపడతాయి. దెన్ సహజ హంతక కణాలు ఈ రెండు రకాల చర్యలలోనూ ముఖ్య పాత్ర వహిస్తాయి. అండ్ విత్ దిస్ ఐడియా ఇన్ బ్యాక్డ్రాప్ యాంటీజెన్ అంటే ఏంటో చూద్దాం. మనం మామూలుగా ఇచ్చేటటువంటి డెఫినిషన్, యాంటీజెన్ ఈజ్ ఎ మాలిక్యూల్ దట్ స్టిమ్యులేట్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆర్ any substance that can cause immune system to produce antibodies, or any foreign molecule which can be recognized by either B cell or T cell as part of the adaptive immune system. ఇలా చెప్పుకుంటాం. అంటే ఏంటంటే మన శరీరంలో అసంక్రామ్యత ప్రతిచర్యని ప్రేరేపించగలిగిన అణువు ఏదైనా సరే దాన్ని మనం ప్రతిజనకము అని చెప్పొచ్చు. మీరు తెలుగులో ఈ మాటని విడదీసి ఆలోచించండి. ప్రతి జనకము అంటే అసంక్రామ్యత చర్యని జనింపజేసేటటువంటిది ప్రతిజనకం. అని ఇంకొంచెం క్లియర్గా చెప్పండి అని అంటే యాంటీబాడీ జనరేషన్ని ఇండ్యూస్ చేసేటటువంటిది, ప్రతి రక్షకం యొక్క ఉత్పత్తిని ప్రేరేపించేది ప్రతిజనకము అని చెప్తాం. ఇంకొంచెం ఈజీగా గుర్తుపెట్టుకోవటానికి ప్రతి జనకము ఇంటూ ప్రతి దేహము అని మాట్లాడుతూ ఉంటాం. దెన్ ఈ రెండు డెఫినేషన్స్ కాకుండా ఇంకొంచెం ఎగ్జాక్ట్ డెఫినేషన్ చెప్పాలి అని అంటే మన ఆర్జిత అసంక్రామ్యత వ్యవస్థలోని బి కణాలు కానీ టీ కణాలు కానీ గుర్తించగలిగినటువంటి ఫారిన్ మాలిక్యూల్స్, వైదేశిక అణువులు, మనవి కాదు. వేరే అణువులు ఏవైనా మన శరీరంలో ప్రవేశించినప్పుడు వాటిని బి కణాలు టీ కణాలు గుర్తింపగలిగితే ఆ అణువుని మనం యాంటీజెన్ ప్రతిజనకముగా చెప్పవచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్పండి. అనేక రకాల విషాలు, దెన్ అనేక రకాల సూక్ష్మజీవులు, బయట నుంచి మనం తీసుకున్నటువంటి రక్త కణాలు ఫారిన్ బ్లడ్ సెల్స్, లేదా బయట నుంచి మనం అవయవాలని మార్పిడి చేసుకుంటే ఆ అవయవాలు, మీరు ల్యాబ్లో పనిచేసేటప్పుడు అనేక రకాల కెమికల్స్, మీరు దారిలో పోతూ ఉన్నప్పుడు గాలితో పాటుగా కలిసి వచ్చిన పుప్పొడి రేణువుల లాంటివి, లేదా మీరు ఇంట్లో పనిచేస్తూ బూజులు దులుపుతూ ఉన్నప్పుడు ఆ దుమ్ములో వచ్చేటటువంటి కొన్ని రకాల పదార్థాలు, ఇవన్నీ మనకి యాంటీజెన్గా పనిచేస్తాయి. అబ్జర్వ్ ది స్పెక్ట్రమ్ ఆఫ్ యాంటీజెన్స్ వీ హ్యావ్ గివన్. అంటే ఈ యాంటీజెన్స్ లిస్ట్ చూడండి. ఇందులో పదార్థాలు ఉన్నాయి, జీవులు ఉన్నాయి, విడివిడి కణాలు ఉన్నాయి, రైట్, కొన్ని రసాయనిక పదార్థాలు కూడాను ఉన్నాయి, రైట్. సో బై డెఫినిషన్ యాంటీజెన్ ఇస్ ఎ మాలిక్యూల్ దట్ స్టిమ్యులేట్స్ ఇమ్యూన్ రెస్పాన్స్. అసంక్రామ్యత ప్రతిచర్యని ప్రేరేపించగలిగిన దానిని మనం ప్రతిజనకము, యాంటీజెన్ అని పిలుస్తాం. లేదా ప్రతిదేహము యొక్క ఉత్పత్తిని ప్రేరేపించగలిగిన పదార్థం యాంటీజెన్, లేదా ఆర్జిత అసంక్రామ్యత వ్యవస్థలోని బి లింఫోసైట్ కణాలు టీ లింఫోసైట్ కణాల చేత గుర్తింపబడే ఎలాంటి వైదేశిక పదార్థమైనా ప్రతిజనకంగా భావించవచ్చు. అండర్లైన్ ఫారిన్, వైదేశిక. ఉదాహరణ చెప్పండి. ఏదైనా విష పదార్థం కావచ్చు, లేదా సూక్ష్మజీవులు కావచ్చు, ఎక్సోటిక్ ఆర్బీసీ అంటే బయట నుంచి తీసుకున్న రక్త కణాలు కావచ్చు, ఇలాంటివి.
చాట్ బాక్స్ లో ఆన్సర్ పెట్టండి. వాట్ ఈస్ దిస్ డయాగ్రామ్? ఈ ఇమేజ్ దేన్ని చూపిస్తోంది మీకు? ఈ మధ్య పేపర్లలో అంతా ఇదే. కరోనా. ఎవరు గుర్తుపట్టలేరా? కరోనా సార్. ఈ డయాగ్రామ్ దేన్ని చూపిస్తోంది? హెచ్ఐవి ఆర్ కరోనా. ఇప్పుడు మీరందరూ భయపడుతున్నది దీనికే. చాలా డబ్బు కరోనా ఖర్చు సార్. పెడుతోంది దీనికే. నో ఐడియా? చాట్ బాక్స్ లో పెట్టేయండి ఏదైనా తగ్గితే. ఓకే దెన్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద కరోనా వైరస్. ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ ఆఫ్ కరోనా వైరస్. దీనిలో చూడండి, ఇక్కడ ఈ ఫ్లష్ రెడ్ కలర్ లో ఉండేటటువంటి అణువులు ఉన్నాయి. ఇవి కరోనా వైరస్ మనకి పరిచయం చేస్తూ ఉన్నటువంటి యాంటీజెన్స్. వీటిని మనం స్పైక్ ప్రోటీన్స్ అని చెప్పి అంటాం. కరోనా వైరస్ కా పేరు ఎందుకు వచ్చింది అని అంటే, దాని మీద ఈ స్పైక్ ప్రోటీన్స్ అన్ని కూడాను ఏదో సూర్యుడి చుట్టూత కిరణాలు ఉన్నట్టుగా రేడియేట్ అవుతాయి కాబట్టి కరోనా వైరస్ అన్నారు. సో దిస్ ఈస్ హౌ అన్ యాంటీజెన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఆన్ ఏ మైక్రోబ్. మనం చూడడానికి మైక్రోస్కోపీలో చూడడానికి యాంటీజెన్స్ ఇలా సర్ఫేస్ మీద మనకు కనపడతాయి, సెల్ సర్ఫేస్ మీద చాలా సందర్భాల్లో. ఓకే, ఏం జరుగుతుంది? మనం మొన్న ద్వితీయ లింఫాయిడ్ అవయవాలు చెప్పుకున్నాం. ఒక యాంటీజెన్ ప్రాసెసింగ్ సెల్, దాని సహాయంతో ఒక యాంటీబాడీ, ఒక యాంటీజెన్ ఇంటరాక్ట్ అవుతాయి. ఇది నథింగ్ బట్ ద ఇమ్యూన్ రెస్పాన్స్ వీఆర్ టాకింగ్ ఆఫ్. యాంటీజెన్స్ యొక్క సోర్సెస్ ఏంటి? ఇన్హేల్డ్ మ్యాక్రోమాలిక్యూల్స్ అని చెప్పి అంటాం. మనం పీల్చుకునేటటువంటి గాలితో పాటుగా నాసికా మార్గంలో ప్రవేశించేటటువంటి కొన్ని రకాల బృహదణువులు ఇన్హేల్డ్ మ్యాక్రోమాలిక్యూల్స్ అంటే ఇవి నాసల్ రూట్ లో ప్రవేశిస్తాయి, అంటే శ్వాస మార్గంలో ప్రవేశిస్తాయి. దట్ మీన్స్ శ్వాస వ్యవస్థలో ప్రవేశించి శరీరాన్ని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తాయి. సో వన్ రూట్ ఆఫ్ ఎంట్రీ ఈజ్ బేసికల్లీ ద నాసల్ ఓపెనింగ్స్. ముక్కుతో మనం గాలి పీల్చుకుంటాం కదా, ఆ గాలితో పాటు కలిసి వచ్చేటటువంటివి ఏవైనా యాంటీజెన్స్ గా పని చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి తోటలో తిరుగుతూ ఉన్నారు, బాగుంది అని చెప్పి, అక్కడ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, సడన్ గా తుమ్ములు మొదలైపోయాయి. లేదా బాగుంది అని చెప్పి ఓ పొద్దుతిరుగుడు పువ్వు దాన్ని తీసుకుని అలా, ఏదైనా కానీ ఓ పువ్వుని తీసుకుని అలా వాసన చూశారు, ముక్కు వాచిపోయింది, తుమ్ములు వచ్చేసాయి, దురద పుట్టింది. దిస్ ఈజ్ ఇన్హేల్డ్ మైక్రోమాలిక్యూల్ మీలో జనరేట్ చేసినటువంటి ఇనిషియల్ ఇమ్యూన్ రియాక్షన్ అన్నమాట, రెస్పాన్స్. అండ్ సెకండ్ వన్, ఇంజెస్టెడ్ మైక్రోమాలిక్యూల్స్. ఈరోజు ఏదో ఇంటి చుట్టాలు వచ్చారు అని చెప్పి మీ ఇంట్లో రొయ్యల కూర చేశారు, మీరు ఆత్రంగా తిన్నారు, ఒళ్ళంతా దురదలు వచ్చేసాయి. అంటే ఇది మీకు ఇంజెస్టెడ్ మ్యాక్రోమాలిక్యూల్ వల్ల కలిగినటువంటి ఇమ్యూన్ రెస్పాన్స్. ఇంజెషన్ అంటే ఆహార అంతర్గ్రహణము. సో ఇది రూట్ ఏంటి? డైజెస్టివ్ ట్రాక్ట్ అన్నమాట. సో జీర్ణ వ్యవస్థలోకి ప్రవేశించేటటువంటి కొన్ని బృహదణువులు యాంటీజెన్స్ గా పనిచేయవచ్చు. దెన్ కొన్ని సందర్భాల్లో మాలిక్యూల్స్ ఇంట్రడ్యూస్డ్ బినీత్ ద స్కిన్. సో మీరేమనుకోకండి, మీరు చాలా మంది చాలా రకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు. కొత్తగా కొన్నటువంటి ఒక కాస్మెటిక్ నేరుగా మొహానికి పూసేస్తారా, లేకపోతే చేతి మీదనో ఎక్కడో అలా చర్మం మీద కొంచెం పూసేసుకుని తర్వాత బాగుంటే పూసుకుంటారా? You can answer in the chat box or else just think of the issue. ఏం చేస్తారు? కొత్తగా కాస్మెటిక్ కొనుక్కున్నారు, నేరుగా మొహానికి పూసేస్తారా? పూయకండి. ఆర్ఎల్స్ ఏదన్నా ఆయింట్మెంట్ వాడుతున్నారు దేనికైనా, ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం శాంపుల్ చూసుకోవాలి. ఇది ఎందుకు అని అంటే, మనం ఎన్విరాన్మెంట్లో చాలా రకాల వాటికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం. వాతావరణంలో ఉండేటటువంటి కొన్ని మాలిక్యూల్స్ అవి చర్మములోనికి చొచ్చుకొని రావచ్చు, లేదా
ఇక్కడ మీతోనే మాట్లాడాలి విషయం తప్పనిసరిగా. చాలా మందికి మీలో బ్యూటీ పార్లర్స్కి వెళ్ళేటటువంటి అలవాటు ఉండొచ్చు, రైట్? అక్కడ చేసేటటువంటి కాస్మెటిక్ ట్రీట్మెంట్లో రకరకాలు వాడతారు కదమ్మా, ఏవేవో వాడతారు కదా, నాకు తెలియదు, ఐ డోంట్ నో మచ్ ఆఫ్ దెమ్. అవి మన శరీరానికి అప్లై చేసినప్పుడు ఏంటంటే చర్మం నుంచి చొచ్చుకొని పోయి అలాగలాగా లోపలికి పోయి రకరకాల ఇమ్యూన్ రెస్పాన్సెస్ క్రియేట్ చేయవచ్చు. మీరు తెల్లగా అవుతామని చెప్పి వాడేటటువంటి క్రీమ్ ఒకటి అక్కడక్కడ మచ్చలు జనరేట్ చేయవచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్. లేదా ఏదైనా ఒక పులిపిరికాయకి ట్రీట్మెంట్ అనుకోండి, దాని మీద ఏదో అద్దుతారు, ఒకటి పోయి 10 రావచ్చు. ఇవన్నీ కూడాను ఎగ్జాంపుల్స్ ఫర్ యాంటిజెన్స్ దట్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ బినీత్ ద స్కిన్. దెన్ ద నెక్స్ట్ కేటగిరీ సోర్స్ ఏంటి అని అంటే దీస్ ఆర్ జనరేటెడ్ విత్ ఇన్ ద బాడీ సెల్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకనొక టైంలో ప్రతి సెల్కి కూడాను డెఫినెట్ లైఫ్ స్పాన్ ఉంటుంది అనుకున్నాం. ఆ లైఫ్ స్పాన్ అయిపోయిన తర్వాత చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ కణం నశిస్తుంది. దానిలో వచ్చినటువంటి ప్రోడక్ట్స్ ఏవైనా మనలో ఇమ్యూన్ రెస్పాన్సెస్ ని క్రియేట్ చేయొచ్చు. ఇన్ సచ్ ఎ కేస్ యాంటిజెన్ ఈజ్ జనరేటెడ్ విత్ ఇన్, మనలోనే తయారయ్యింది. దెన్ ద నెక్స్ట్ వన్, proteins encoded by the genes of viruses that have infected a cell. మనకు వచ్చేటటువంటి వైరస్ ఇన్ఫెక్షన్స్లో ఏదైనా ఒక కణానికి సంక్రమించినటువంటి వైరస్ ఆ కణాన్ని తన అధీనంలోకి తీసుకుని తనకు కావాల్సిన ప్రోటీన్స్ని తయారు చేసుకుంటుంది. ఆ ప్రోటీన్ యాంటీజెన్గా పనిచేయవచ్చు. సో సోర్సెస్ ఏంటి? మనం పీల్చుకునేటటువంటి గాలి ద్వారా యాంటీజెన్ శరీరంలో ప్రవేశించవచ్చు, తీసుకున్న ఆహారం ద్వారా ప్రవేశించవచ్చు, ఏదైనా చికిత్సలో భాగంగా తీసుకున్న లేదా వాతావరణం ద్వారా మన శరీరంలో చర్మం క్రిందికి చొచ్చుకొని వచ్చినటువంటి అణువులు ఏవైనా యాంటీజెన్గా పనిచేయవచ్చు, లేదా వివిధ రకాల జీవక్రియలలో మన సొంత కణాలలోనే తయారు కావచ్చు, లేదా మన శరీర కణాలని వైరస్లు తమ అధీనంలోకి తీసుకోగా ఎన్కోడ్ చేసిన ఉత్పత్తి చేసినటువంటి ప్రోటీన్స్ కావచ్చు. బేసికల్లీ 5 సోర్సెస్, 5 రూట్స్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ యాంటీజెన్ ఇంటూ అవర్ సిస్టమ్. సో ఈ యాంటీజెన్స్ ఎన్ని రకాలు అని అంటే బేస్డ్ ఆన్ ఇమ్యూనోజెనిసిటీ దే ఆర్ ఆఫ్ 2 టైప్స్. అంటే మనలో అసంక్రామ్యత ప్రతిచర్యలని, ఇమ్యూనోజెనిసిటీ అసంక్రామ్యత ప్రతిచర్యలని ప్రేరేపించగలగటం, తెలుగులో ప్రతిజనకత అని చెప్తాం. ఆ ప్రతిజనకత సామర్థ్యాన్ని బట్టి యాంటీజెన్ 2 రకాలు. ఒకటి కాల్ ఇట్ కంప్లీట్ యాంటీజెన్, సెకండ్ వన్ ఇన్కంప్లీట్ యాంటీజెన్. సంపూర్ణ ప్రతిజనకము, అసంపూర్ణ ప్రతిజనకము. రైట్? సంపూర్ణ ప్రతిజనకం ఏంటి అని అంటే ఇట్ స్టిమ్యులేట్స్ ఇమ్యూన్ రెస్పాన్స్ అండ్ రియాక్ట్స్ విత్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్. మనకు అసంక్రామ్యత ప్రతిచర్యలో తయారయ్యే పదార్థం ఏంటి అంటే బేసికల్లీ యాంటీబాడీ. కంప్లీట్ యాంటీజెన్ అని ఎప్పుడు అంటామంటే ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రేరేపించి తయారైనటువంటి యాంటీబాడీతో చర్య జరపగలిగితే అప్పుడు అది సంపూర్ణ ప్రతిజనకము అని చెప్పి పిలుస్తాం. తరువాత అసంపూర్ణ ప్రతిజనకాలు అని అంటే వాటికి అవి సొంతంగా మన శరీరంలో ఇమ్యూన్ రెస్పాన్స్ని జనరేట్ చేయలేవు, అసంక్రామ్యత ప్రతిచర్యని కలిగించలేవు, పుట్టించలేవు. అందుకని వాటిని నాన్ ఇమ్యూనోజెనిక్ అని చెప్పి పిలుస్తాం. కానీ మనం ఇలా చెప్తామే, వాడు స్వతహాగా మంచివాడే కానీ ఫలానా వాడితో చేరితే వీడు కూడా కోతి, రైట్? చిన్నపిల్లల గురించి చెప్పుకుంటుంటాం కదా, అలాగే అనుకోండి. ఇది స్వతహాగా మంచిదే ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ నాన్ ఇమ్యూనోజెనిక్. కానీ ఇమ్యూన్ రెస్పాన్స్లో తయారైనటువంటి యాంటీబాడీస్తో వేరే ఏదైనా ప్రోటీన్తో కలిసినప్పుడు చర్య జరుగుతుంది. దెన్ మన శరీరంలో అనేక అసంక్రామ్యత చర్యలకి కారణం అవుతుంది. అలాంటి దాన్ని ఇన్కంప్లీట్ యాంటీజెన్ లేదా అసంపూర్ణ ప్రతిజనకం అంటాం. ఉదాహరణకి హ్యాప్టెన్. సో హ్యాప్టెన్స్ అంటే ఏంటి? స్వతహాగా వాటికి ప్రతిజనకత లేదు, ఇతర ప్రోటీన్లతో కలిసినప్పుడు మాత్రం యాంటీబాడీలతో చర్య జరుపుతాయి, ప్రతిదేహాలతో చర్య జరుపుతాయి. ఈ హ్యాప్టెన్స్ మీకు చాలాసార్లు 5 మార్క్స్ క్వశ్చన్స్లో పడుతూ ఉంటుంది. వీటి గురించి ఏం చెప్పాలి అని అంటే దీస్ ఆర్ ఆఫ్
స్మాల్ మాలిక్యులర్ సైజ్, చిన్న చిన్న అణువులవి. వాటి అణుభారం కూడా తక్కువగా ఉంటుంది. లో మాలిక్యులర్ వెయిట్ సబ్స్టెన్సెస్. వాటి ప్రతిజనకత సామర్థ్యం చాలా తక్కువ. దే హ్యావ్ పూర్ యాంటీజెనిసిటీ అండ్ యాజ్ సచ్ యూ కెన్ సే దట్ దే ఆర్ నాన్ ఇమ్యూనోజెనిక్. అసలు వాటికి ఆ సామర్థ్యమే లేదు. అందుకని దే నెవర్ ఇండ్యూస్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఆన్ దైర్ ఓన్. వాటికవి స్వతహాగా అసంక్రామ్యత ప్రతిచర్యని జరపవు. అండ్ దెన్ ఒక క్యారియర్తో కలిసినప్పుడు ఇమ్యూనోజెనిక్ వెన్ కపుల్డ్ విత్ ఎ క్యారియర్. ఏదన్నా ఒక వాహక అణువుతో కలిసినప్పుడు మాత్రమే అవి అసంక్రామ్యత ప్రతిచర్యలకి కారణం అవుతాయి. సో మళ్ళీ చూడండి, హ్యాప్టన్స్ ఆర్ స్మాలర్ మాలిక్యూల్స్, చిన్న చిన్న అణువులు. వాటి అణుభారం చాలా తక్కువ. వాటి ప్రతిజనకత సామర్థ్యం కూడా చాలా తక్కువ, పూర్ యాంటీజెనిసిటీ. అండ్ యాజ్ సచ్ వాటికి అసంక్రామ్యత ప్రతిచర్యని ప్రేరేపించే సామర్థ్యం లేదు, స్వతహాగా ప్రేరేపించవు, వాహకంతో కలిసినప్పుడు మాత్రం ప్రేరేపిస్తాయి. ఇది హ్యాప్టన్స్ గురించి. అండ్ దెన్ ఉదాహరణకి చెప్పండి అని అంటే, చాలా రకాల మందులు, చాలా రకాల యాంటీబయాటిక్స్, మనం ల్యాబ్లో వాడుకునేటటువంటి డైనైట్రోఫినాల్, ఇవన్నీ హ్యాప్టన్స్ గా పనిచేస్తాయి. Now, what about the chemical nature of antigens? రసాయనికంగా ప్రతిజనకాల యొక్క తత్వం ఏంటి అని అంటే, బేసికలీ మెజారిటీ ఆఫ్ ది యాంటిజెన్స్ ఆర్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ యాంటిజెన్స్ గా ఉన్నప్పుడు వాటిని టీ మరియు బి కణాలు రెండు కూడా గుర్తిస్తాయి. అండ్ యాంటిజెన్ రసాయనికంగా ప్రోటీన్ అయితే అది అసంక్రామ్యత ప్రతిచర్యలని చాలా సమర్థవంతంగా ప్రేరేపిస్తుంది. అల్టిమేట్ గా యాంటీబాడీ జనరేట్ అయ్యేలాగా చేస్తుంది, అంత ఇరిటేట్ చేస్తుంది అన్నమాట వ్యవస్థని. అండ్ కొన్ని సందర్భాలలో పాలిసాకరైడ్స్ యాంటిజెన్స్ గా పనిచేయవచ్చు. మనం నిన్న మొన్న చెప్పుకున్నటువంటి సర్ఫేస్ యాంటిజెన్స్ అన్నమాట. వీటిని మాత్రం కేవలం బి లింఫోసైట్ కణాలు మాత్రమే గుర్తిస్తాయి. దే ఆర్ రికగ్నైజ్డ్ ఓన్లీ బై బి సెల్స్. అండ్ కొన్ని సందర్భాలలో క్రొవ్వు అణువులు, లిపిడ్స్ కూడాను యాంటిజెన్స్ గా ప్రవర్తించవచ్చు. వీటిని టీ లింఫోసైట్స్ మాత్రమే గుర్తించగలుగుతాయి. అండ్ న్యూక్లిక్ యాసిడ్స్ దెన్ దే ఆర్ వెరీ పూర్ ఇన్ ఇమ్యూనోజెనిసిటీ. వాటికి అంత అసంక్రామ్యత ప్రతిచర్యలని ఇవ్వగలిగిన సామర్థ్యం లేదు. సో మచ్ ఆఫ్ అవర్ లెసన్, much of our thinking is confined to antigen, which is composed of basically protein. సో రసాయనికంగా ప్రతిజనకాలు ఏంటి? అవి ప్రోటీన్లు కావచ్చు, పాలిసాకరైడ్లు కావచ్చు, లేదా క్రొవ్వు అణువులు కావచ్చు, లేదా కేంద్రకామ్లాలు కావచ్చు. ఏమిటి సార్ తేడా? ప్రోటీన్లు అయితే టీ అండ్ బి లింఫోసైట్ కణాలు రెండు గుర్తిస్తాయి, అల్టిమేట్ గా యాంటీబాడీస్ జనరేట్ అవుతాయి వాటి వల్ల. పాలిసాకరైడ్స్ అయితే బి సెల్స్ మాత్రమే గుర్తించగలుగుతాయి, టీ సెల్స్ ఐడెంటిఫై చేయలేవు. లిపిడ్స్ అయితే టీ సెల్స్ మాత్రమే గుర్తిస్తాయి, బి లింఫోసైట్లు వాటిని గుర్తుపట్టలేవు. న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ వెరీ పూర్లీ ఇమ్యూనోజెనిక్. దెన్ ఇక ఈ యాంటిజెన్స్ ఎలాంటి ప్రతిచర్యలకి కారణం అవుతాయి అన్న దాన్ని బట్టి రెండు రకాలు చెప్తాము. థైమస్ ఆధారిత యాంటిజెన్లు, థైమస్ ఆధారితం కానటువంటి యాంటిజెన్. థైమస్ డిపెండెంట్ యాంటిజెన్స్ ఏంటి అని అంటే, యాంటీబాడీస్ ని జనరేట్ చేయడానికి వాటికి టీ హెల్పర్ సెల్స్ సహాయం కావాలి. థైమస్ ఇండిపెండెంట్ యాంటిజెన్స్ డైరెక్ట్ గా బి లింఫోసైట్స్ నుంచి యాంటీబాడీ తయారీని ప్రేరేపిస్తాయి. సో వాటి ఎబిలిటీని బట్టి థైమస్ ఆధారిత యాంటిజెన్లు అయితేనేమో టీహెచ్ కణాలని ముందుగా ప్రేరేపిస్తాయి. ఈ టీహెచ్ కణాలు వెళ్ళి బి లింఫోసైట్ ని ట్రిగ్గర్ చేస్తే అప్పుడు యాంటీబాడీస్ తయారవుతాయి. వన్ స్టెప్ ఎక్స్ట్రా అన్నమాట. థైమస్ ఇండిపెండెంట్ యాంటిజెన్స్ అయితే డైరెక్ట్ గా బి లింఫోసైట్ ని యాక్టివేట్ చేసి యాంటీబాడీ తయారయ్యేలాగా చూస్తాయి. దెన్ వీటి సోర్స్ ను బట్టి మనకి యాంటిజెన్స్ రకరకాలుగా చెప్తాం. ఒకటి ఎక్సోజీనస్ యాంటిజెన్స్ అంటాం, బహిర్జన్య ప్రతిజనకాలు, బయట నుంచి మన శరీరంలో ప్రవేశించినటువంటి. దెన్ ఎండోజీనస్ యాంటిజెన్స్, ఇవి మన శరీరంలోనే
వన్స్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత తయారైనటువంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఎక్సోజీనస్ యాంటీజెన్ కేసులో వచ్చినటువంటి వ్యాధిజనకం రెడీగా ఆ కత్తులని తుపాకులను పెట్టుకొని వస్తుంది, అంటే యాంటీజెన్ ఈజ్ రెడీమేడ్ అన్నమాట. ఎండోజీనస్ యాంటీజెన్ ఏంటి అని అంటే ముందు ఆ వ్యాధికారిక జీవి మన శరీరంలో ప్రవేశించాలి, మన కణాలను తన అధీనంలోకి తీసుకోవాలి, ఆ తర్వాత దాని జీవక్రియలో తయారయ్యేటటువంటి ప్రోటీన్స్ యాంటీజెన్స్ గా పనిచేస్తాయి. అలాంటి సందర్భంలో వాటిని ఎండోజీనస్ యాంటీజెన్స్ అంటాం, లేదా అంతర్జన్య ప్రతిజనకాలు అంటాం. రైట్, అర్థమైంది అనుకుంటాను. దెన్ హోమోలాగస్ అండ్ హెటరోలాగస్ యాంటీజెన్స్ అని చెప్పి చెప్తాము. ఇది ఇంకొక డిఫరెంట్ కాంటెక్స్ట్ లో చూద్దాం, వాటి సీక్వెన్స్ ని బట్టి అన్నమాట. సమజాతీయ ప్రతిజనకాలు, విషమజాతీయ ప్రతిజనకాలు అని చెప్పి పిలుస్తాం. దెన్ ఆ తర్వాత జీనో యాంటీజెన్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ మోర్ దెన్ వన్ స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇళ్లలో పెంచుకుంటాం చూడండి, కుక్కలు, పిల్లులు, ఇలాంటి జంతువులు, సకసే మ్యామల్స్ ఇన్ పర్టికులర్, వాటిల్లో కొన్ని ప్రతిజనకాలు బై నేచర్ ఉంటాయి. అవి మనలో అయితే టైఫస్ ఫీవర్ని కలిగిస్తాయి. ఒక ఎగ్జాంపుల్ అది, టైఫస్ ఫీవర్ని కలిగించాయంటే టైఫాయిడ్ వేరు, టైఫస్ వేరు, రైట్. అలాంటి యాంటీజెన్స్ ని జెనో యాంటీజెన్స్ అని చెప్పి అంటాం. ఒకటి కంటే ఎక్కువ జాతులకి చెందినటువంటి జీవులలో ఉండేటటువంటి ఒకే రకమైన యాంటీజెన్స్ అవి. దెన్ ఆ తర్వాత ఆటో యాంటీజెన్స్ అని అంటే మన శరీరంలోనే మన సొంత కణజాలాలకి వ్యతిరేకంగా తయారయ్యేటటువంటి యాంటీజెన్స్ ఆటో యాంటీజెన్స్ అని చెప్పి పిలుస్తాం. స్వయం ప్రతిజనకాలు అంటాం తెలుగులో. దీనివల్ల కలిగేటటువంటి వ్యాధులని స్వయం అసంక్రామ్యత వ్యాధులు అంటాం. నెక్స్ట్ ఫోర్త్ కమింగ్ క్లాసెస్ లో తెలుసుకుంటాం. ఇక్కడ మనం వదిలేస్తూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వనటువంటి ప్రతి అంశము కూడా రాబోయేటటువంటి క్లాసుల్లో మీకు వస్తుంది. యూ కెన్ హ్యావ్ ఎ క్రాస్ రెఫరెన్స్ అండ్ రైజ్ డౌట్స్. దెన్ అలో యాంటీజెన్స్ ఏంటి అని అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్. ఇవి డిఫరెంట్ ఇండివిజువల్స్ లో ఒకే రకంగా ఉంటాయి, ఒక కణజాలానికి స్పెసిఫిక్ గా ఉంటాయి. దెన్ హెటెరోఫైల్ యాంటీజెన్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాస్మన్ యాంటీజెన్. ఇవి డిఫరెంట్ రియాక్షన్స్ ని మనలో ప్రేరేపిస్తాయి వెన్ సర్కమ్స్టాన్సెస్ ఫేవర్. అది ఏంటి అన్నది కూడా మళ్ళీ చూద్దాం. ప్రస్తుతానికి పేర్లు గుర్తుంచుకోండి. ఎక్సోజినస్ యాంటీజెన్స్ బహిర్జన్య ప్రతిజనకాలు, ఎండోజినస్ యాంటీజెన్స్ అంతర్జన్య ప్రతిజనకాలు, సమజాతీయ విషమజాతీయ ప్రతిజనకాలు, జీనో యాంటీజెన్స్, దెన్ ఆటో యాంటీజెన్స్ అండ్ దెన్ అల్లో యాంటీజెన్స్ అండ్ దెన్ హెటెరోఫైల్ యాంటీజెన్స్. ఈ బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాం. దీన్ని నేను అంతగా స్ట్రెస్ చేయక్కర్లేదు. whenever you require blood transfusion they pose a problem. సరే, ఇక్కడ మీరు బ్లడ్ గ్రూప్స్ ఎన్ని అని అంటే ఏబిఓ అనే గ్రూప్స్ చెప్పుకుంటారు. వాట్ ఈస్ ఏ గ్రూప్, వాట్ ఈస్ బి గ్రూప్, వాట్ ఈస్ ఏబి గ్రూప్? ఇది మనం ఆర్బిసి మీద ఉండేటటువంటి సర్ఫేస్ యాంటీజెన్స్ ని బట్టి చెప్తాము. ఇక్కడ చూడండి, గ్రూప్ ఏలో ఎక్స్ప్రెస్ అయినటువంటి యాంటీజెన్ అంతా కూడాను టైప్ ఏ అన్నమాట. ఈ రకం రక్తవర్గంలో బి ప్రతిజనకానికి వ్యతిరేకంగా యాంటీ బి ప్రతిదేహం ఉంటుంది. గ్రూప్ బిలో కనపడేది బి యాంటీజెన్, యాంటీ ఏ యాంటీబాడీ. గ్రూప్ ఏబిలో బోత్ ఏ యాంటీజెన్ ఉంటుంది, బి యాంటీజెన్ ఉంటుంది, యాంటీబాడీస్ ఉండవు. దెన్ గ్రూప్ ఓలో రెండు రకాల యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీజెన్స్ ఏది కనిపించదు. సో మనం బ్లడ్ మార్చుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఈ గ్రూప్స్ కి మ్యాచ్ అవుతుందా, కంపాటబుల్ గా ఉంటుందా లేదా అన్నటువంటిది చెప్పుకోవాలి. సో ఈ కాంటెక్స్ట్ లో నేను మీకు గుర్తు చేయాల్సింది ఏంటి అని అంటే మన బ్లడ్ గ్రూప్ ఆర్బిసిలో మోర్ దెన్ 300 నోన్ యాంటీజెన్స్ ఉన్నాయి, బ్లడ్ గ్రూప్ యాంటీజెన్స్. మనం ఎక్కువగా చెప్పుకునేది రెండింటి గురించే మాట్లాడతాం, ఏబీల గురించి మాట్లాడతాం, అలానే మీకు బాగా తెలిసినటువంటి ఆర్హెచ్ యాంటీజెన్ గురించి మాట్లాడతాం. హోప్ యు ఆర్ ఆల్ అవేర్ ఆఫ్ ఆర్హెచ్ యాంటీజెన్.
అంటే మనం ఏ పాజిటివా, ఏ నెగిటివా, బి పాజిటివా, బి నెగిటివా అని మాట్లాడతాం చూడండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్హెచ్ ఆర్హెచ్ యాంటీజెన్. అలానే ఒక్కొక్క ఎర్ర రక్త కణం మీద మోర్ దాన్ 1,00,000 డిఫరెంట్ యాంటీజెనిక్ సైట్స్ ఉంటాయి. అంటే అంత స్కోప్ ఉంటుందన్నమాట యాంటీజెనిసిటీకి. సో ఇది యాంటీజెన్స్ కి మనం బాగా ఇవ్వగలిగినటువంటి ఒక ఎగ్జాంపుల్. అండ్ దెన్ అనదర్ క్లాస్ ఆఫ్ యాంటీజెన్స్ ఈస్ నియో యాంటీజెన్స్ అని చెప్పి పిలుస్తాం. ఈ నియో యాంటీజెన్స్ ఏంటి అని అంటే అప్పటికప్పుడు తయారైనవి అన్నమాట. దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ది సెల్స్. దే అరైజ్ బై మ్యూటేషన్. శరీరంలో ఉత్పరివర్తనాలు జరిగి ఏ కారణం చేతనన్నా కానివ్వండి, అప్పటికప్పుడు తయారైనటువంటి యాంటీజెన్స్ ని నియో యాంటీజెన్స్ అంటాం. ఇన్ జనరల్ ఇవి మనకి క్యాన్సర్ కేసుల్లో తగులుతాయి. ఆల్ ఆఫ్ దెమ్ దే ఆర్ ఇన్ వన్ వే ట్యూమర్ యాంటీజెన్స్. ఏ కారణం చేతనైనా మన శరీరంలో ఒక గడ్డ ఏర్పడుతోంది అనుకోండి, ఆ గడ్డ బినైన్ నుంచి మ్యాలిగ్నెంట్ కి మారుతోంది అనుకోండి. Hope you all know about the benign tumor and malignant tumor. తెలుసు కదా, బినైన్ ట్యూమర్, మ్యాలిగ్నెంట్ ట్యూమర్. సరే, క్యాన్సర్ కి కారణం కానటువంటి గడ్డలనేమో బినైన్ ట్యూమర్స్ అందాం. క్యాన్సర్ ని కలిగించేటటువంటి గడ్డలని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అని చెప్పి అందాం. జనరల్ గా ఏ కారణం చేతనైనా శరీరంలో ట్యూమర్ సెల్ ఏర్పడుతోంది అని అంటే టీసీ సెల్స్ దే కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ దే డెస్ట్రాయ్ ద ట్యూమర్ సెల్స్ బిఫోర్ దే ప్రొలిఫరేట్. క్యాన్సర్ కణం యొక్క లక్షణం ఏంటి? అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్. ఒక కణం ఏదైనా సరే ట్యూమర్ సెల్ గా మారుతోంది అని అంటే బై డిఫరెంట్ కాజెస్, బికాస్ ఆఫ్ డిఫరెంట్ కాజెస్. ఒక్కసారి సైటోటాక్సిక్ టీ కణం దాని మీదకి దాడి చేస్తుంది. అది డివిజన్ స్టార్ట్ చేసేటటువంటి లోపలనే ఆ కణాన్ని నాశనం చేస్తుంది జనరల్ గా. ఒకవేళ ఈ స్టెప్ తప్పుకున్నది అనుకోండి ఆ ట్యూమర్ సెల్, దెన్ దాని సెల్ ప్రాలిఫరేషన్ లో యాంటీజెన్స్ తయారవుతాయి. కొన్నేమో ట్యూమర్ స్పెసిఫిక్ యాంటీజెన్స్ అని చెప్పి అంటాం, కొన్నేమో ట్యూమర్ అసోసియేటెడ్ యాంటీజెన్ అని చెప్పి చెప్తాం. ట్యూమర్ ప్రత్యేక యాంటీజెన్, ట్యూమర్ అనుబంధ యాంటీజెన్. ట్యూమర్ స్పెసిఫిక్ యాంటీజెన్ అన్నప్పుడు ఏంటి అని అంటే ఇది దే ఎలిసిట్ స్పెసిఫిక్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఇన్ ద హోస్ట్. మన శరీరంలో గబుక్కున ఒక ప్రత్యేకమైన యాంటీబాడీ తయారవటాన్ని ట్యూమర్ స్పెసిఫిక్ యాంటీజెన్ ప్రోత్సహిస్తుంది. అలా కాకుండా ట్యూమర్ అసోసియేటెడ్ యాంటీజెన్స్ ఏం చేస్తాయి అని అంటే దీస్ ఆర్ అక్వైర్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ నియోప్లాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి చెప్తాం. నియోప్లాస్టిసిటీ, నియోప్లాజం, ఈ మాటలు విన్నారా? ఇంకొక కాంటెక్స్ట్ లో తిరిగి మనం క్యాన్సర్ గురించి మాట్లాడతాం, అప్పుడు చెప్పుకుందాంలేండి. ఒక కణం ట్యూమర్ సెల్ గా మారి అది ప్రాలిఫరేట్ అయ్యి ఒక గడ్డను ఏర్పరచి ఆ గడ్డ సమ్వేర్ ఎల్స్ మైగ్రేట్ అయి వెళ్ళిపోయి సెకండరీ లెజియన్స్ ని కలిగించేటటువంటి సందర్భంలో అది నియోప్లాస్టిక్ అయింది అని చెప్పి చెప్తాం. దీనికి ఎగ్జాక్ట్ తెలుగు టర్మ్ కాయిన్ చేయలేదు. నియోప్లాస్టిక్ అంటే నాకు తెలిసినంత వరకు ఈ నియోప్లాస్టిక్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఏంటి అని అంటే ఆ కణంలో చాలా మార్పులు జరుగుతాయి. అలాంటి సందర్భంలో జనరేట్ అయినటువంటి యాంటీజెన్స్ అనుబంధ యాంటీజెన్స్ గా పనిచేస్తాయి. దెన్ ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా విన్నటువంటి పేర్లు చెప్తాను. హెచ్బివి పేరు వినుంటారు, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ హెచ్బివి? తెలుసు మీకు అందరికి. బహుశా మీలో కొంతమంది దానికి వ్యాక్సిన్ కూడా వేయించుకుని ఉండొచ్చు. నో? వాట్ ఈస్ హెచ్బివి? ఎవరికి గుర్తు రాలేదా? హెపటై ఓకే, హెపటైటిస్ బి బాగా వినుంటారు. హెపటైటిస్ బి వైరస్ యాంటీజెన్స్ ని జనరేట్ చేయగలుగుతుంది. అది ఇన్ సచ్ ఎ కేస్ ట్యూమర్ యాంటీజెన్ కావచ్చు. అలానే దీని ఈబీవి అంటే ఎప్స్టీన్ బార్ వైరస్ అంటారు. వీటి గురించి మనం తర్వాత చెప్పుకుందాం.
దెన్ దిస్ ఈజ్ హెచ్పివి, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అని చెప్పి అంటారు, టైప్ ఆఫ్ క్యాన్సర్కి కారణం అవుతుంది. అలానే ఆంకోజెనిక్ ప్రోటీన్స్ అని అంటే క్యాన్సర్ని కలిగించగలిగినటువంటి ప్రోటీన్స్ P53 అంటాం, రాస్ ప్రోటీన్ అంటాం, HER2 అంటాం. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్లో జనరేట్ అవుతాయి. అలానే గ్లైకోసిలేటెడ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ లైక్ మ్యూసిన్. దెన్ యాంటీజెన్స్ డిఫైన్డ్ బై ఇమ్యూనిటీ, మేజ్ అని చెప్పి ఇది ఒక ప్రత్యేకమైన విషయం, దీని గురించి కూడా తర్వాత చెప్పుకుందాం. దెన్ ఆ తర్వాత HLA, హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్స్ అని చెప్పి కొన్ని ఉన్నాయి. ఇవి జెనెటికల్లీ డిటర్మైన్డ్ యాంటీజెన్స్ అన్నమాట, జన్యుపరంగా నిర్ధారణ జరిగి ఉంటాయి. మనం అవయవ మార్పిడి చేసుకునేటప్పుడు ఈ HLA మ్యాచింగ్ చేసుకోవాలి. ఇవి చాలా సందర్భాల్లో క్రాస్ మ్యాచింగ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి. మనం ఎలా అయితే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ చూసుకుంటాము, ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ అప్పుడు కూడాను మనం ఈ HLA యాంటీజెన్స్ని మ్యాచ్ చేసుకోవాలి. అంటే పడతాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి, దానికి డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి. ఈ HLA యాంటీజెన్సే దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజెక్షన్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటెడ్ టిష్యూస్ అంటాం. అంటే డోనర్ కిన్ను రెసిపెంట్ కిన్ను HLA యాంటీజెన్స్ మ్యాచ్ కాలేదు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు నాకు ఏదన్నా ఇస్తే, ఒక గ్రాఫ్ట్ ఇస్తే, అంటే కాలేయం మార్చుకున్నాం, లేదా మూత్రపిండ మార్చుకున్నాం, లేదా స్ప్లీన్లో ఒక లోబ్ మార్చుకున్నాం, సంథింగ్ ఆర్ ద అదర్, మీ కాలేయం నాకు పడుతుందా అని అంటే పడింది అంటే మ్యాచ్ అయ్యాయి అన్నమాట HLA. పడలేదు అని అంటే మ్యాచ్ కాలేదు అన్నమాట. ఆ పడని సందర్భంలో ఏమవుతుంది అని అంటే, ఈ మనం బయట వ్యక్తి నుంచి తీసుకున్నటువంటి ఆ కణజాలం ఏదైతే ఉందో ఆ కణజాలం నాశనం అయిపోతుంది అన్నమాట. ఎలా అవుతుంది అని అంటే దే హ్యావ్ డిఫరెంట్ మెకానిజమ్స్. ఈ HLA కాకుండా అదనంగా హిస్టో కంపాటబిలిటీ యాంటీజెన్స్ అని చెప్పి ఇంకొన్ని ఉంటాయి. ఇవేంటి అని అంటే, ఇన్ ఆల్మోస్ట్ ఆల్ టిష్యూస్ కేంద్రక సహిత కణాల సర్ఫేస్ మీద ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్సో జెనెటికల్లీ డిటర్మైన్డ్. ఇవి కూడాను మనం గ్రాఫ్ట్ చేసినప్పుడు, అంటే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసినప్పుడు ఇమ్యూన్ రెస్పాన్సెస్ని జనరేట్ చేస్తాయి. HLA పడన సందర్భంలో ఎలా అయితే ఇబ్బందులు వస్తాయో, HCA పడినప్పుడు కూడా, హిస్టో కంపాటబిలిటీ యాంటీజెన్స్ పడినప్పుడు కూడాను మనకి రకరకాల ఇబ్బందులు వస్తాయి. And then another variety which is of clinical significance is CD antigen, cluster differentiation antigen అంటారు. నిన్న మీకు అసంక్రామ్యత కణాల గురించి చెప్పేటప్పుడు TC కణాలు, TH కణాలు, వాటి కాంటెక్స్ట్లో HIV గురించి చెప్తూ CD4 కౌంట్ చూస్తారు అని చెప్పని గుర్తుందనుకుంటాను. ఈ CD యాంటీజెన్స్ ఏంటి అని అంటే దే ఆర్ సెల్ సర్ఫేస్ మార్కర్స్ పర్టికులర్లీ ఎక్స్ప్రెస్డ్ బై ల్యూకోసైట్స్, తెల్ల రక్త కణాలలో వ్యక్తమయ్యేటటువంటి కణ ఉపరితల అణువులు అన్నమాట. ఇవి సెల్ లీనియేజ్లో డెవలప్మెంటల్ స్టేజెస్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైలాయిడ్ కాండకణం అనుకోండి, కొన్ని లింఫాయిడ్ కాండకణం అనుకోండి, అది ప్రోజెనిటర్గా ఉన్నప్పుడు దాని మీద CD25 అనే మాలిక్యూల్ ఎక్స్ప్రెస్ అయింది అనుకోండి. ఫర్దర్ డివిజన్ జరిగినప్పుడు దాని మీద CD4 కనపడవచ్చు, లేదా CD8 కనపడవచ్చు. CD4 కనపడితే దాన్ని CD4 సెల్ అంటాము, CD8 కనిపిస్తే CD8 సెల్ అంటాము. ఇప్పుడు నేను మాట్లాడిన అంశం మీకు అర్థం అవ్వాలి అంటే నిన్నటి క్లాస్లో స్టెమ్ సెల్ గురించి చెప్పినటువంటి అంశాన్ని గుర్తు చేసుకోండి. ఆర్ఎల్స్ మీ బుక్లో స్టెమ్ సెల్స్ గురించిన ఇన్ఫర్మేషన్ని ఒకసారి వెరిఫై చేయండి. దెన్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ యాంటీజెన్? ఇక్కడ చూడండి, ఇది యాంటీజెన్, ఇది రియాక్టింగ్ ఆర్ రెస్పాండింగ్ యాంటీబాడీ. నేను ఇక్కడ రౌండ్ చేస్తాను, ఇదంతా యాంటీజెన్ అన్నమాట. ఈ బ్లాక్గా ఉన్నదంతా యాంటీబాడీ అన్నమాట. క్లియర్? యాంటీజెన్లో యాంటీబాడీ తోటి రియాక్ట్ అయ్యేటటువంటి భాగం ఒకటే ఉంటుంది, కొద్దిగా ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ మనం యాంటీజెన్స్, ప్రోటీన్లో యాంటీజెన్ అయితే ఎఫిషియంట్ అనుకున్నాం కదా. ప్రోటీన్ అంటే ఏంటి? అమైనో యాసిడ్ సీక్వెన్స్ కదా. అమైనో యాసిడ్ 1, 2, 3 ఇలా ఒక సీక్వెన్స్ కదా.
ఎన్నైనా ఉండొచ్చు కదా, హండ్రెడ్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉండొచ్చు కదా. ఇఫ్ యూ రిమెంబర్ ప్రోటీన్ స్ట్రక్చర్, ప్రోటీన్ ఫోల్డింగ్, దీనికి ప్రైమరీ స్ట్రక్చర్ అని, సెకండరీ అని, టెర్షరీ అని ఇలా చెప్తాం. లీనియర్ సీక్వెన్స్ అనుకోండి, ఇది ప్రైమరీ స్ట్రక్చర్. దీన్ని 2 మడతలు వేసాం అనుకోండి, సెకండరీ స్ట్రక్చర్. ఇదే ఒక 3-4 మడతలు పడిపోయింది అనుకోండి, ఇది ఇప్పుడు టెర్షరీ స్ట్రక్చర్ అంటాం. ఇది డిఫరెంట్ గా జియోమెట్రిక్ గా అరేంజ్ అయిపోయి దాంట్లో ఏదో కొన్ని గ్రూవ్స్ ఏర్పడ్డట్టు, కొన్ని ప్రత్యేక నిర్మాణాలుగా ఏర్పడితే క్వాటర్నరీ స్ట్రక్చర్ అని చెప్పి చెప్తాం. అలాంటి దానిలో యాంటీబాడీ తోటి చర్య జరిపేటటువంటి ప్రత్యేకమైన భాగాన్ని ఎపిటోప్ అంటాం. మీకు 2 మార్కుల క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ లేవు, ఉంటే తరచుగా అడిగేది. ఈ ఎపిటోప్ తోటి చర్య జరిపేటటువంటి యాంటీబాడీ భాగాన్ని పారాటోప్ అంటాం. ఎపిటోప్ అండ్ పారాటోప్ ఈ 2 పరస్పరం సంపూరకంగా ఉంటాయి. సో పారాటోప్ అంటే ఏంటి? ఈ నల్లటి అణువులో భాగం. నల్లటి అణువు ఏంటి? యాంటీబాడీ, రైట్? ఈ భాగంతో చర్య జరిపేటటువంటి యాంటీజెన్ యొక్క దీన్ని భాగాన్ని ఎపిటోప్ అని చెప్పి పిలుస్తాం. సో 1 minute. ఇక్కడ ఒక అంశం గమనించండి. యాంటీబాడీలో ఒక పుటాకార తలం ఉంది కదా, నేను దీన్ని ఇక్కడ మార్క్ చేస్తూ ఉన్నాను. లేకపోతే దీని స్ట్రక్చర్ ఇన్నర్ సర్ఫేస్ చూడండి, సంథింగ్ ఇలాగా ఉంది కదా. ఓకే, యాంటీజెన్ లో ఈ సర్ఫేస్ చూడండి ఎలా ఉంది, ఇది కుంభాకారంగా ఉంది, ఇక్కడ ఏదో పొడుచుకొని వచ్చింది, రైట్? అంటే ఏంటి? యాంటీజెన్ లో ఇలాంటి భాగం ఒకటి ఉంటే యాంటీబాడీ దీనిలోకి సరిగ్గా ఫిట్ అవుతుంది. అంటే ఒక తాళములోనికి తాళం చెవి దూర్చడం ఎలా అయితే ఉంటుందో, సేమ్ ఈజ్ ద అనాలజీ హియర్. స్ట్రక్చరల్ కాంప్లిమెంటారిటీ ఉంటుంది యాంటీజెన్ కి, దానికి రెస్పాండింగ్ అయ్యేటటువంటి యాంటీబాడీకి. దాన్ని గుర్తుంచుకోవాలి. సో ఎపిటోప్ అంటే ఏంటి? యాంటీబాడీ తోటి చర్య జరిపేటటువంటి యాంటీజెన్ యొక్క భాగాన్ని ఎపిటోప్ అంటున్నాము. పారాటోప్ అంటే ఏంటి? ఎపిటోప్ తో చర్య జరిపేటటువంటి భాగాన్ని పారాటోప్ అని చెప్పి పిలుస్తాం. అంటే యాంటీజెన్ ఇంత పొడవు ఉంటే మొత్తం అణువు అంతా యాంటీబాడీతో చర్య జరపదు, ఏదో ఒక భాగం మాత్రమే జరుగుతుంది. ఆ పర్టికులర్ రీజియన్ ని మనం ఎపిటోప్ అని చెప్పి చెప్తాం, రైట్? ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ లో మీకు ఎపిటోప్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి. అంటే ఇక్కడ ఏదో గర్తాలు, గుంటలు గుంటలు ఉన్నట్టుందే, అక్కడంతా ఎపిటోప్స్ అండి. సో ఒక మాలిక్యూల్ మంచి యాంటీజెన్ గా పనిచేయాలని అంటే దానికి ఎలాంటి లక్షణాలు ఉండాలి? ఫస్ట్ వన్, దానికి నిర్మాణపరమైన స్థిరత్వం ఉండాలి, స్ట్రక్చరల్ ఎబిలిటీ ఉండాలి. రెండవది, రసాయనిక సంక్లిష్టత, కెమికల్ కాంప్లెక్సిటీ ఉండాలి. అలాంటి అణువులు మాత్రమే సమర్థవంతమైన యాంటీజెన్ గా పనిచేస్తాయి. అంటే సరి అయినటువంటి అసంక్రామ్యత ప్రతిచర్యలని జనరేట్ చేయగలుగుతాయి. అండ్ రెండోది, 8000 డాల్టన్స్ కంటే తక్కువ అణుభారం ఉన్నటువంటి అణువులు మంచి యాంటీజెన్స్ గా పనిచేయవు. సరి అయిన యాంటీజెన్ అంటే మాలిక్యులర్ వెయిట్ 8000 to 10,000 డాల్టన్స్ ఉండాలి. అంతకంటే పెద్దవైనటువంటి బృహదణువులు మంచి ప్రతిజనకాలుగా పనిచేస్తాయి. అండ్ దెన్ ఎబిలిటీ టు బి ప్రాసెస్డ్ బై ఇమ్యూన్ సిస్టమ్ అని అంటే వాటి రసాయనిక నిర్మాణము మనలో ప్రతిచర్యలను జరిపేలాగా, ప్రేరేపించేలాగా ఉండాలి. అండ్ థర్డ్, నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇమ్యూనోజెనిక్ రీజియన్స్ మస్ట్ బి యాక్సెసిబుల్ టు యాంటీబాడీ ఫార్మింగ్ మెకానిజం అంటాం. ఇదేంటంటే స్ట్రక్చరల్ కాంప్లిమెంటారిటీ, అంటే నిర్మాణపరమైనటువంటి సంపూరకత. ఒకసారి చర్యలు ప్రారంభమైన తర్వాత అణువుల నిర్మాణంలో మార్పులు జరుగుతాయి. ప్రోటీన్లు మడత పడిపోవటం, మడతలు విచ్చుకోవటం, ఇలాంటివి కొన్ని జరుగుతాయి. అది ఇప్పుడే అర్థం కాదు, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. అండ్ దెన్
దీని నిర్మాణంలో ఉండేటటువంటి అనుఘటకాలు, స్ట్రక్చరల్ ఎలిమెంట్స్, దే మస్ట్ బి సఫిషియంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద హోస్ట్. అతిథేయి నుంచి భిన్నంగా ఉన్నట్లయితే అవి మంచి ప్రతిజనకాలుగా పనిచేస్తాయి. Then, ఈ యాంటీజెన్ యాంటీబాడీ ప్రతిచర్యల లక్షణం ఏంటి అని అంటే, ఒకసారి చూడండి. ఇది ఎసెన్షియల్లీ లాక్ అండ్ కీ మెకానిజం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రత్యేకం అన్నమాట. ఒక యాంటీజెన్ ఒక యాంటీబాడీ తోటే రెస్పాండ్ అవుతుంది. దెన్ చాలా సందర్భాలలో నాన్ కోవలెంట్ ఫోర్సెస్ యాంటీజెన్కి యాంటీబాడీకి మధ్య పనిచేస్తాయి. అండ్ దెన్ యాంటీజెన్ బైండింగ్ బై యాంటీబాడీ ఈజ్ రివర్సిబుల్ అంటాం. అంటే ఈ ఈ ప్రతిచర్యలు వ్యుత్క్రమణీయంగా కూడా జరుగుతాయి. అండ్ దెన్ ద ఫోర్సెస్ ఇన్వాల్వ్డ్, నాన్ కోవలెంట్ ఫోర్సెస్ ఏమేంటి అని అంటే, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ చెప్తాం, హైడ్రోజన్ బంధాలు చెప్తాం, వాండర్ వాల్ బలాలు చెప్తాం. అంటే విద్యుత్ స్థితిక బలాలు, దెన్ హైడ్రోజన్ బంధాలు, దెన్ వాండర్ వాల్ బలాలు యాంటీజెన్ యాంటీబాడీల మధ్యన చర్యకి సహాయపడతాయి. ఒక ప్రతిజనకం యొక్క ప్రతిజనకతని నిర్ధారించేటటువంటి అంశాలు ఏవి అని అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ద నేచర్ ఆఫ్ యాంటీజెన్. అది ఫారిన్ అయితే, నాన్ సెల్ఫ్ అయితే బాగా రెస్పాండ్ అవుతుంది. దెన్ పెద్ద అణువు, లార్జర్ ద సైజ్ ద మోర్ ఇమ్యూనోజెనిక్ అన్నమాట. అంటే అది ముందు చెప్పుకున్నట్టుగా అణుభారం పెద్దది అయ్యుండి బృహదణువు అయి ఉన్నట్టయితే మనలో ప్రతిచర్యలని ఎక్కువ ప్రేరేపించగలుగుతాం. మనం ముందే చెప్పుకున్నది ఇంకొకసారి గుర్తు చేస్తున్నాం. కెమికల్ కాంప్లెక్సిటీ ఉండాలి. దెన్ ఫిజికల్ ఫామ్, పార్టికులేట్ సబ్స్టెన్సెస్ ఆర్ మోర్ ఇమ్యూనోజెనిక్ అన్నాము. అంటే సస్పెండబుల్ మాలిక్యూల్స్ అయితే ఎక్కువ ప్రతిచర్యలని జనరేట్ చేస్తాయి. సస్పెండబుల్ ఇన్ ద సెన్స్ ద్రావణంలో కరిగిపోయేవైతే అంత రెస్పాన్స్ జనరేట్ చేయలేవు. దెన్ డిగ్రేడబిలిటీ అని అంటే, ఇవి ఈజీలీ ఫాగోసైటోస్ అయ్యేటటువంటివి, కణభక్షణకి ఈజీగా లొంగిపోయేటటువంటివి మోర్ ఇమ్యూనోజెనిక్గా అవుతాయి. అండ్ దెన్ బయోలాజికల్లీ స్పీకింగ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. దెన్ ఏజ్, మన ఏజ్ కూడాను ఇమ్యూనోజెనసిటీని ప్రభావితం చేస్తుంది. అలానే మన సెక్స్ కూడాను, జెండర్ కూడాను ప్రభావితం చేస్తుంది. ఇండివిజువల్ హెల్త్ ప్రభావితం చేస్తుంది. దెన్ మెథడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇదేంటి అని అంటే, యాంటీజెన్ని మనం అడ్మినిస్టర్ చేయటం ఏంటి అని అంటే, దిస్ ఈస్ ద కేస్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఎంత డోస్లో ఇవ్వాలి, ఏ రూట్లో ఇవ్వాలి, ఇవి ఇంపార్టెంట్. దీని గురించి మనం వ్యాక్సిన్స్ చెప్పుకునేటప్పుడు మాట్లాడదాం. సో యాంటీజెన్ యొక్క ముఖ్యమైన రెండు ప్రాపర్టీస్ ఏంటి అని అంటే, ఒకటి ఇమ్యూనోజెనసిటీ అంటాం, ఇంకొకటి యాంటీజెనసిటీ అని చెప్తాము. ఇమ్యూనోజెనసిటీ అని అంటే, ఒక డిటెక్టబుల్ ఇమ్యూన్ రెస్పాన్స్ని జనరేట్ చేయగలిగితే దానికి ఇమ్యూనోజెనసిటీ ఉంది అని అంటాం. ఇమ్యూనోజెనసిటీ ఉన్నంత మాత్రాన యాంటీబాడీ తయారవుతుంది అని చెప్పలేం. ఏదన్నా ఒక అలాగా ఏదో చిన్న చిన్న రియాక్షన్స్ జరగవచ్చు, సిస్టమ్ రెస్పాండ్ అవ్వచ్చు, వచ్చినటువంటి ప్యాథోజన్ని దెబ్బ కొట్టచ్చు. యాంటీజెనసిటీ ఉంది అని ఎప్పుడు చెప్తామని అంటే, యాంటీబాడీ జనరేట్ అయ్యి ఈ యాంటీజెన్ యాంటీబాడీ తోటి చర్య జరిపితే అప్పుడు దానికి యాంటీజెనసిటీ అని చెప్తాం అన్నమాట. రైట్, ఇది యాంటీజెన్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఇప్పుడు మైక్ తీసేసి నేను హెడ్ ఫోన్ పెడుతున్నాను, మీరు మాట్లాడేది ఇప్పుడు వినపడుతుంది నాకు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? So if not, then we will close the session.
ఓకేనా